ఇటువంటి ఆంధ్రప్రదేశ్ మెగా పేరెంట్స్ మీటింగ్కి వచ్చినటువంటి వినట్ మాస్టర్ హెచ్ఎం గారు నాకు అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి, అలాగే తోటి స్కూల్ ఉపాధ్యాయుల వారికి, అలాగే చైర్మన్ వైస్ చైర్మన్ వారికి, గ్రామస్తుల పెద్దలకు, తల్లిదండ్రులకు నా నమస్కారాలు తెలుపుతూ, ఈ యొక్క మెగా పేరెంట్స్ మీటింగ్ ఒక అర్థం ఇందులో చాలా ఉంది. ఇది చాలా బాగా మన తల్లిదండ్రులకు టీచర్స్కు భాగస్వామ్యమైనటువంటి మీటింగ్. ఇది మన వినేసి పడేయడం కాదు, ఇది ఒక గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో మన పిల్లల భవిష్యత్తు చాలా మనము పిల్లలకు తెలుసుకోవాల్సిన విషయం. పిల్లవాడు ఎలా ఉన్నాడు, మనం పంపిస్తున్నాము స్కూల్కి, కానీ వాడు ఎలా చదువుతున్నాడు ఏంటి అన్నది కూడా మన సింగిల్గా ఎప్పుడు మనం ఒక మేస్టర్ని అడగలేము. అలాగే మనం ఇంట్లో కూడా మనం ఇది చేయట్లేదు. ఇది మనల్ని పిలిచి, ఒక తల్లిదండ్రుడిని పిలిచి పిల్లవాడి యొక్క చూడండి ఎంత చక్కగా, నిజంగా నేను మీకు అయితే ఎలా ఫీల్ అయ్యారో ఆ ఇంగ్లీష్తో మాట్లాడుతుంటే నేనైతే చాలా పొంగిపోయాను. ఎందుకంటే ఆ ఇంగ్లీషే కాదు, తెలుగులో కూడా ఒక స్టేజ్ మీద వచ్చి మాట్లాడాలంటే అది మరి ఒక ఉపాధ్యాయుడు అది ఏ విధంగా నేర్పించి ఉంటాడో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి విషయాలు మనం ఇంత మంచి టీచర్స్ ఇంత అన్ని స్కూల్ కన్నా మిన్నగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా చెప్తున్నాను, నేనైతే ఫీల్ అవుతున్నాను. మరి ప్రైవేట్ స్కూల్కి ఎందుకు జాయిన్ చేస్తున్నాం, దానికన్నా ఎక్కువగా ఇక్కడ యాక్టివిటీస్ కానీ అన్నీ జరుగుతున్నాయి. మరి ఈ విధంగా ఆ ప్రైవేట్ స్కూల్ పిల్లలే ఇంగ్లీష్ ఈ విధంగా మాట్లాడగలిగితే ఈ నార్మల్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎందుకు మాట్లాడకూడదు? అది టీచర్స్ యొక్క మానవత్వం. ఎందుకంటే వాళ్ళ తరఫున మరి ఆయనకి బోధిస్తే ఆయన ఒక పిల్లోడు ఒక పై స్థాయికి వెళ్ళి మరి మంచి స్థాయిలో బతికితే ఆయనకు కూడా ఎంత గర్వకారణం, ఎంత పుణ్యం కూడా వస్తుంది. ఒక దేవుడు తల్లిదండ్రులు కరణముకి అయితే గురువు బుద్ధి నేర్పుతాడు, అతను మరి దైవంతో సమానం. ఎందుకంటే ఇదంతా ఆలోచించి మనం పేరెంట్స్ తల్లిదండ్రులు మనకి వాటికి కావలసిన పిల్లలకి పంపడమే కాదు, తర్వాత మనం ఈ స్కూలు పరిస్థితులు స్థితిగతులు కూడా గమనించి మరి ఆయన మన ఇవి దడి కూడా కడుతున్నాం, కాకపోతే వర్షం వల్ల దానికి ఆపేశాం. అలాగే మనం తల్లిదండ్రులు వాళ్ళకి ప్రోత్సహిస్తే ఇంకా చాలా ఉత్సాహంతో మన పిల్లల్ని విద్యాబుద్ధులు బోధిస్తారు. అలాగే మరి గ్రామస్తుల తరఫున